ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మీరు ఎదురు చూస్తున్న మీ వ్యక్తి, అంటే మీ మనసులో ఏ వ్యక్తి అయితే ఉన్నారో మీరిద్దరు విడిపోయి ఉంటారు కదా. సో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఇలా ఎదురు చూస్తూ ఉంటారు కదా. అలా మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, మీతో మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారా, మీతో కమ్యూనికేషన్ జరుగుతుందా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. అలానే ఇది వచ్చేసి జనరల్ రీడింగు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏం లేదు, కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అలానే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే సో ఎవరైనా సరే మీ వ్యక్తి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, ఇలాంటివి ఏదైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తానండి, వాట్సాప్ చేయండి, నేను ఖచ్చితంగా డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను. అండ్ చాలామంది ఏంటి అంటే కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు, కానీ బాగా సతాయిస్తున్నారనమాట. అంటే మనం రీడింగ్ చేస్తాం కదా, చేసిన తర్వాత సో వాటిని పదే పదే అడగడము, అండ్ మళ్ళీ చేసే ముందే సో నిజంగానే వస్తుందా, అది నిజమేనా, సో మీరు మళ్ళీ మాకు కాల్ చేస్తారా, చెయ్యరా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అండి, ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్ అండి, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు నమ్మండి, నమ్మితేనే కాంటాక్ట్ అవ్వండి. అంటే నన్ననే కాదు, ఎవరినైనా సరే, ఏ రీడింగ్స్ అయినా సరే మీరు నమ్మితేనే కదా మీకు పాజిటివా నెగిటివా అసలు ఏంటి అనేది తెలుస్తుంది. అసలు నమ్మకమే లేనప్పుడు తీసుకోవడం ఎందుకండి. సో మీరు తెలుసుకోవాలి, ఈ పర్సన్ మా దగ్గరకు వస్తారా, రారా, మా మీద ఇష్టం ఉందా లేదా, మళ్ళీ లైఫ్లో ఎప్పుడైనా కలుస్తారా, లేకుంటే ఆ బంధం ఆడికి ఎండ్ అయిపోయిందా, మళ్ళీ రీయూనియన్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనే నమ్మకంతోనే కదా కాంటాక్ట్ అవుతారు. సో నమ్మకం లేనప్పుడు కాంటాక్ట్ అవ్వడం కూడా వేస్ట్ అండి. అండ్ కొంతమంది ఏంటంటే మనీ పే చేసిన తర్వాత మీరు రీడింగ్స్ ఇస్తారా ఇవ్వరా ఇలా అడుగుతున్నారు. మీరు చేసే ఆ మనీతో మేమేం చేయలేం కదండి మోసం చేసి. సో ఎవరైతే ట్రస్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకుంటారో, వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఖచ్చితంగా అవసరం అయితేనే కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మీకు మొత్తం కూడా పర్సనల్ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు వీడియోలో టాపిక్ ఏంటంటే, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అనేది. 100% వస్తారండి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా అయితే వస్తారు, రావాలని సిద్ధంగా అయితే ఉన్నారండి. అది కూడా చాలా ఎమోషనల్గా, చాలా ప్రేమతో, ఇష్టంగా అయితే వస్తున్నారు. అండ్ కొంతమంది ఎనర్జీస్ ప్రకారము సో ఆల్రెడీ మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి రాకపోయినా సరే వాళ్ళ నుండి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ కార్డు వచ్చింది, అంటే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అనే కార్డే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ కార్డు కూడా వచ్చిందండి. సో ఖచ్చితంగా హోప్తో ఉండండి, కొంచెం టైం పట్టినా సరే మీకు వాళ్ళ దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. అది కూడా ప్రేమతోనే వస్తుందండి. సో మీరైతే చాలా వెయిట్ చేస్తున్నారు, అంటే ఈ వ్యక్తి వస్తారా, రారా, అసలు మా బంధం ఇంకా ఉందా లేదా, అసలు ఏం జరిగింది, ఎందుకు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఇంత ప్రేమను చూపించినా తను ఎందుకు నెగిటివ్గా తీసుకుంటున్నారు, ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ 100% మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. సో ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి, ఇది జనరల్ రీడింగు, అందరికీ కనెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో కాని వాళ్ళు ఇంకొక వీడియోనైతే చూడండి. అలానే కాలర్ మెసేజ్ కూడా వస్తుంది. వాళ్ళు మీ మీద చాలా ప్రేమతో ఉన్నారండి, అండ్ మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చాలా బాధగా ఉంది. అది ఎలా అంటే మొత్తం ఒక్కసారిగా తన మీద అంటే మోయలేని బరువు వచ్చి పడిపోతుంది కదా, అంత బాధలో ఉన్నారనమాట. అలానే మీరు ప్రేమనిస్తే అందులో నెగిటివ్ని ఎతికే పర్సన్ అనమాట మీ పర్సన్. ఒకవేళ మీరు నెగిటివ్గా మాట్లాడితే అందులో పాజిటివ్ని ఎతికే పర్సన్ అనమాట. అంటే పాజిటివిటీని నెగిటివిటీని రెండింటిని కూడా హ్యాండిల్ చేసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. చాలా
నాలెడ్జ్ ఉన్న పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ వ్యక్తికైతే మీ మీద చాలా ప్రేమ ఉందండి. మీరిచ్చిన ప్రేమను వాళ్ళైతే చాలా గుర్తు చేసుకుంటున్నారు. ఎలాగైనా సరే అదే ప్రేమని మళ్ళీ దక్కించుకోవాలని మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారండి. వస్తున్నారు కూడా. కానీ కొంచెం ఎందుకో గిల్టీగా ఫీల్ అయిపోతున్నారనమాట. వాళ్ళకి మీరిచ్చిన ప్రేమని తీసుకోకుండా మీరు వెంటపడుతుంటే వాళ్ళు మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయారు కదా! సో, అందుకోసము కొంచెము గిల్టీగా అయితే ఫీల్ అయితున్నారు. సో, ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కానీ అంత తింగరి అని కూడా చెప్పొచ్చనమాట. అంటే కొంచెం తింగరితనం ఉంటుంది కదా! సో, ఇది రిస్క్ చేయకూడదు, చేయొద్దు అంటే అది నేను చేస్తాను, చేస్తే ఏమైతుందో చూద్దాము అన్న ఇదిగా ఉంటారనమాట. సో, ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకునే మనస్తత్వం అండి మీ పర్సన్‌ది. సో, వాళ్ళకి మీ మీదైతే చాలా అంటే చాలా ప్రేమ ఉంది. అలానే చాలా ఏమంటారు, ఒక మంచి బాండింగ్ అయితే ఉందండి. ఆ వ్యక్తి ప్రేమతోనే మీ లైఫ్‌లోకి వస్తారు. ఇన్‌కేస్ ఆ వ్యక్తి ఇప్పుడు రాలేకపోయినా ప్రజెంట్ ఎనర్జీస్‌లో కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మెసేజ్ కానీ, కాల్ కానీ ఏదైనా రావచ్చు. సో, మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చినా, లేదా డైరెక్ట్ మీ పర్సనే మీ దగ్గరికి వచ్చినా అసలు నేను చెప్పింది మీకు కనెక్ట్ అయినా నాకు కామెంట్‌లో అయితే షేర్ చేయండి. అలానే పర్సనల్ రీడింగు ఖచ్చితంగా అవసరం అనుకున్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మీ గురించి తెలుసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్ అంటేనే మీ గురించి మేము పర్సనల్‌గా మా దగ్గరే పెట్టుకుంటామని అర్థం. అందరికీ చెప్తాము అని కాదు గదా! సో, చాలామంది ఏంటంటే పర్సనల్ రీడింగు ఇది ట్రస్టేనా, నమ్మొచ్చా, ఎవరికైనా చెప్తారా అని అడుగుతున్నారనమాట. అలాంటిది ఏమీ ఉండదండి. అండ్ అట్లా భయపడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదనమాట. మీరు మా దగ్గర రీడింగ్ తీసుకున్నంత వరకే మీ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. తర్వాత ఏమీ ఉండదండి. సో, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ట్రస్ట్ చేయండి. నన్నే కాదు, ఏ రీడర్స్‌నైనా గానీ. సో, ఇవాళ అయితే ఇది ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వ్యక్తి ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఖచ్చితంగా వస్తారు. హోప్‌తో ఉండండి. ఎవరైనా సరే మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారా? రారా? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళకి మా మీద ఇష్టం ఉందా? లేదా? ఇలా ఎన్నో క్వెషన్‌తో సతమతం అవుతూ ఉంటారు కదా! సో, ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే వస్తున్నారండి. గిల్టీగా ఫీల్ అవుతున్నారు. పాస్ట్‌లో మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు తీసుకోకుండా, అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను. నా పర్సన్ నాకు ప్రేమనిచ్చి ఇంత చేసినా సరే నేను తీసుకోలేదు, వెళ్ళిపోయాను నా పర్సన్ లైఫ్‌లో నుంచి అని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారు. సో, కొంతమందికైతే ఆల్రెడీ వచ్చేసారని కూడా అనుకుంటున్నానండి. సో, నాకైతే కామెంట్‌లో చెప్పండి. నిజంగా ఈరోజు నా ఎనర్జీస్ కూడా చాలా బాగున్నట్లు అనిపించాయన్నమాట. ఎందుకంటే ఇంత పాజిటివ్ రీడింగ్ అనేది, ఇంత పాజిటివ్ కార్డ్స్ నేను ఇంతవరకు రీడింగ్స్‌లో చూడలేదన్నమాట. ఒక్కటి కూడా నో అనే నో కార్డ్ రాలేదన్నమాట, నెగిటివ్ కార్డు. అన్నీ కూడా పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి. సో, హోప్‌తో ఉండండి. మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఖచ్చితంగా వస్తారు. ఇంత పాజిటివ్ రీడింగ్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చేసినట్లు, వాళ్ళ నుండి మీకు కాల్ వచ్చినట్లు, మెసేజ్ వచ్చినట్లు, మీరు హ్యాపీగా ఉన్నట్లు. సో, ఇలా మీరు మేనిఫెస్ట్ చేస్తే అది ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా అయితే జరుగుతుందండి. అలానే యూనివర్స్‌కి కూడా మీరు థ్యాంక్స్ చెప్పండి. ఇదండి ఇవాల్టి రీడింగ్. జై సాయిరామ్. మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తాను.